వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. దిస్ ఇస్ చక్రి. దక్షిణాసియాలోని అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు. ఇదంతా ఒకప్పటి మాట. రాను రాను కొల్లేరు అంతర్భాగం ఆక్రమణలకు గురై మంచినీటి స్థానే కలుషిత నీరు చేరింది. దీనికి తోడు గుర్రపు డెక్కతో నిండి కాలుష్యానికి కేఆర్ఎఫ్ అడ్రస్గా మారింది. ఈ చెరువులో మత్స్య సంపద అంతరించే స్థాయికి చేరింది. కొల్లేరు కాలుష్యంపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒకప్పుడు మంచినీటి సరస్సుగా ఉన్న కొల్లేరు ఇప్పుడు కాలుష్యమయంగా మారిపోయింది. 1,00,000 ఎకరాల్లో ఉండాల్సిన ఈ మంచినీటి చెరువు ఇప్పుడు తాగడానికి పనికి రాకుండా అన్ని రకాల వ్యర్థాలు కలిసి కాలుష్య కాలువగా మారింది. విదేశాల నుంచి వచ్చే పక్షులు కూడా తగ్గిపోయే స్థితికి కాలుష్యం పెరిగిపోయింది. నానాటికి పెరుగుతున్న కొల్లేరు కాలుష్యం కలవర పెడుతోంది. ఒకప్పుడు తాగునీటితో కళకళలాడే కొల్లేరు ఇప్పుడు పూర్తి స్థాయిలో గుర్రపు డెక్కతో నిండి కాలుష్యానికి కేంద్రంగా మారింది. కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తరించినటువంటి కొల్లేరు మంచినీటి సరస్సు రాను కూడా తీవ్ర కలుషితం అవడం అనేది ఆందోళన రేపుతోంది. ప్రస్తుతం మనం కైకలూరు నియోజకవర్గంలో పెదర్లపాడులో ఉన్నాము. చూడొచ్చు, 1,00,000 ఎకరాల వరకు, సుమారు 1,00,000 ఎకరాల్లో ఉన్నటువంటి మంచినీటి సరస్సు అయినటువంటి కొల్లేరు ప్రస్తుతం పూర్తి స్థాయిలో కలుషితం అవుతున్న దారుణ పరిస్థితి అయితే ఏర్పడతా ఉంది. గతంలో కొల్లేరు నీటినే స్థానికంగా ఉన్నటువంటి నివాసితులు అందరూ కూడా మంచినీరుగా వినియోగించేవాళ్ళు. కానీ ప్రస్తుతం మంచినీరు తాగడం అనే అంశాన్ని పక్కన పెడితే కనీసం మత్స్య సంపద కూడా పెరగనటువంటి స్థాయిలో కాలుష్యం అంతా పెరిగిపోయిన పరిస్థితికి కొల్లేరు సరస్సు అయితే చేరుకుంది. చూడొచ్చు, విజయవాడ పరిసర ప్రాంతాల నుంచి కానీ కొల్లేరు సరస్సుకు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 67 డ్రైన్లు, అటు ఉప్పులేరు కానీ బుడమేరు కానీ ఇలాంటి డ్రైన్లు 67 డ్రైన్లకు సంబంధించిన మురుగునీరు అంతా కూడా ఈ కొల్లేరులో వచ్చి చేరటంతో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఈ సరస్సు అంతా కూడా పూర్తిగా కలుషితం అవుతున్న పరిస్థితి. ఆ డ్రైన్లను కూడా పూడికతీత పనులు అనేది కూడా తొలగించకపోవడం వల్ల పెద్ద ఎత్తున అటు గుర్రపు డెక్క కానీ స్థానికంగా ఉన్నటువంటి పరిశ్రమల నుండి విడుదలయ్యే వ్యర్థాలన్నీ కూడా ఇన్లెట్లని తీసుకొచ్చి దీనికే అనుసంధానం చేయడంతో మొత్తం కొల్లేరు సరస్సు అనేది ప్రస్తుతం కాలుష్య కోరల్లో చిక్కుకున్న పరిస్థితి కూడా ఉంది. ఒకప్పుడు కొల్లేరు మంచినీటి సరస్సుకి స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా పర్యాటకులు కూడా పెద్ద ఎత్తున వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని మనం ఒకసారి పరిశీలిస్తే గనక ఈ డ్రైన్లన్నీ కూడా నేరుగా వేరువేరు ప్రాంతాల నుంచి ఆ మురుగునీరంతా కూడా ప్రయాణించి ప్రస్తుతం ఈ మంచినీటి సరస్సు కొల్లేరులో కలుస్తున్న నేపథ్యంలో మొత్తం కూడా కాలుష్యమయమైనటువంటి పరిస్థితి. మన కనుచూపు మేరలో ఉన్నటువంటి మొత్తం కూడా కొల్లేరు మంచినీటి సరస్సే. ఇదంతా కూడా ప్రస్తుతం కాలుష్య కోరల్లో చిక్కుకోవడం అనేది తీవ్ర ఆందోళన రేపుతుంది. మురుగునీరు పెరిగిపోయి కాలుష్య తీవ్రత వల్ల కనీసం మత్స్య సంపద కూడా పెరగనటువంటి దారుణ పరిస్థితికి చేరుకుంది. ఇక్కడి నుంచి స్థానికంగా ఉన్నటువంటి భూములు కూడా తీవ్ర స్థాయిలో కలుషితమైన పరిస్థితి. ఆ భూములు కూడా బీడు మారే పరిస్థితికి కూడా ప్రస్తుతం చేరుకుంది. కొన్ని ఏళ్ల నుంచి కూడా ఈ కాలుష్య కోరల్లో ఈ కొల్లేరు చిక్కుకున్నప్పటికీ కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీని మీద దృష్టి పెట్టలేదనే విమర్శలు కూడా వినపడతా ఉన్నాయి. ఇక్కడ నుంచి 40 కిలోమీటర్ల వరకు ఉప్పులేరు ప్రయాణించి అక్కడి నుంచి సముద్రంలో ఇదంతా కలవాలి. కానీ ఆ డ్రైన్లు మొత్తం కూడా పూడికతీత అనేది తీయకపోవటం వల్ల ఈ మురుగునీరు కూడా సముద్రంలోకి వెళ్ళలేక మొత్తం కొల్లేరు సరస్సులోనే ఉండిపోతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. దీంతో కొన్ని ఏదైతే పక్షి సంపద కూడా ఏదైతే ఉన్నాయో కొన్ని జాతులకు సంబంధించిన పక్షులు కూడా కొల్లేరుకి వచ్చి విశ్రాంతి తీసుకోవడం అనేది పర్యాటకులను కూడా తీవ్రంగా ఆకర్షిస్తుంది. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితులు కూడా ఈ కొల్లేరు కలుషితమయం కావడంతో ఏదైతే పక్షుల జాతులు ఉన్నాయో అవి కూడా రాను రావటం కూడా తగ్గిపోయిన పరిస్థితి. అదేవిధంగా మత్స్య సంపద కూడా చేపలు కానీ రొయ్యలు కానీ సాధారణ నీటితో పోలిస్తే ఇక్కడ కొల్లేరు సమీప ప్రాంతాల్లో నీటిలో కాలుష్యం పెరగడంతో అవి పెరగని పరిస్థితి కూడా ఈ రాను పెరిగిపోతా ఉంది. 200 జాతులు కూడా ఇక్కడికి కొల్లేరు సరస్సుకు కూడా వస్తూ ఉండేది. ఈ పెంపకానికి సంబంధించి మత్స్య సంపద కూడా 200 జాతుల వరకు ఉండేవి. అవి కూడా ప్రస్తుతం కనుమరుగవుతున్న పరిస్థితి కూడా ఉంది. కొల్లేరు సరస్సు విదేశాల నుంచి వచ్చే పలు జాతుల పక్షుల సంచారానికి నెలవు.
అయితే నానాటికి కొల్లేరులో వ్యర్థాలు పెరిగి అది పూర్తి స్థాయిలో కాలుష్యంగా మారింది. దీంతో అక్కడికి విదేశాల నుంచి వచ్చే పక్షి జాతుల సంచారం తగ్గిపోయింది. సుమారు 128 జాతుల పక్షులు ఇక్కడకు ప్రతి ఏడాది నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు వచ్చేవి. కానీ ఇప్పుడు పదుల సంఖ్యలో పక్షి జాతులు మాత్రమే ఇక్కడకు వస్తున్న పరిస్థితి. దీనివల్ల పర్యాటకులు కూడా తగ్గిపోతున్నారు. కొల్లేరు సరస్సు అనేది పూర్తి స్థాయిలో కాలుష్యమవుతున్న నేపథ్యంలో దాని ప్రభావం కూడా ఇక్కడికి వచ్చే విదేశీ పక్షుల జాతి మీద కూడా స్పష్టంగా ఆ ప్రభావం అయితే కనపడతా ఉంది. ప్రస్తుతం నేను కొల్లేరు సరస్సులో ఉన్నటువంటి ఏదైతే పక్షుల ఆవాస కేంద్రం దగ్గర ఉన్నానో, మొత్తం 300 ఎకరాల్లో ప్రభుత్వం ఇక్కడ ఈ విదేశీ పక్షుల ఆవాసానికి ఈ స్థలాన్ని కూడా కేటాయించింది కొల్లేరులో. అయితే గత కొన్నేళ్లుగా ఈ నవంబర్ నుంచి, అంటే శీతాకాల సమయంలో నవంబర్ నుంచి వచ్చే సంవత్సరం ఏప్రిల్ వరకు సుమారు 5 నుంచి 6 నెలల పాటు 180 పైగా జాతులకు సంబంధించిన విదేశీ పక్షులు ఇక్కడికి రావటం, సంయోగం చేసి గుడ్లు పెట్టి పిల్లలను కూడా ఇక్కడే ఈ కొల్లేరు పరిసర ప్రాంతాల్లోనే ఈ ఆవాస ప్రాంతంలోనే గుడ్లను కూడా పొదిగించుకొని వెళ్లే పరిస్థితులు గత కొన్నాళ్లుగా ఎన్నో ఏళ్లుగా కూడా వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ కొల్లేరు పూర్తి స్థాయిలో కలుషితం అవటం, అంటే ఆ వ్యర్థాలు పారిశ్రామిక వ్యర్థాలు గాని ఈ ఆక్వాకల్చర్కి సంబంధించి వినియోగించే ఎరువులు పూర్తి స్థాయిలో వినియోగం పెరగడం కానీ అవన్నీ కూడా కొల్లేరులోనే తిరిగి చేరటంతో కొల్లేరు సరస్సు అంతా కూడా పూర్తి స్థాయిలో కలుషితం అవుతున్న పరిస్థితి అయితే ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాను ప్రతి ఏడాది కూడా కొల్లేరు ఈ పక్షుల ఆవాస కేంద్రానికి వచ్చేటువంటి పక్షుల జాతుల సంఖ్య కూడా చాలా తగ్గిపోతున్న పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం నవంబర్ ఎండింగ్ వచ్చేటప్పటికి కూడా కేవలం 2 నుంచి 4 జాతులు మాత్రమే ఇక్కడికి వచ్చినట్టుగా కూడా అధికారులు చెబుతున్న నేపథ్యంలో ఈ పక్షులు ఇక్కడికి వచ్చిన తర్వాత విదేశీ పక్షులు ఆహారానికి వేటకు గాని అవన్నీ కూడా కొల్లేరు పరిసర ప్రాంతాలకే వెళ్తా ఉంటాయి. కానీ ఇక్కడంతా నీరు కూడా పూర్తి స్థాయిలో మురుగునీరు ఎక్కువగా కలిసిపోవడంతో ఆ కలుషిత శాతం పెరిగి అక్కడ ఏదైతే మత్స్య సంపద కూడా బతకని పరిస్థితి కూడా ఎక్కువగా ఏర్పడిన నేపథ్యంలో వేట కూడా కొనసాగించలేని పరిస్థితి ఈ పరిసర ప్రాంతాల్లో ఏర్పడింది. అదేవిధంగా ఈ పరిస్థితుల నేపథ్యంలోనే వేర్వేరు దేశాల నుంచి వచ్చేటువంటి విదేశీ పక్షుల ఏదైతే జాతులు ఉన్నాయో కొల్లేరు సరస్సుకి అవన్నీ కూడా ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్న ప్రమాదం అయితే ఎక్కువగా కనపడతా ఉంది. అదేవిధంగా 1998లోనే ఇక్కడ అభయారణ్యంగా ప్రకటిస్తూ కూడా 120 జీవోను కూడా అప్పటి ప్రభుత్వం ఇచ్చిన పరిస్థితి. ఇక ఈ కొల్లేరు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పక్షుల ఆవాస కేంద్రం కూడా 300 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఈ వ్యర్థాల కారణంగానే జలమయమైన దారుణ పరిస్థితులు పెరుగుతున్న నేపథ్యంలో దీన్ని తగ్గించే ప్రయత్నాలు ఒకవైపున ప్రభుత్వం చేస్తున్నప్పటికీ కూడా ఎగువ నుండి వస్తున్నటువంటి మురుగునీటి వ్యర్థాలు కానీ ఆక్వాకల్చర్ అనేది విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఎరువుల వాడకం కూడా పెరిగిపోవడం వల్ల కానీ పూర్తి స్థాయిలో దాని ప్రభావం అనేది స్పష్టంగా కొల్లేరుకి వచ్చే విదేశీ పక్షుల జాతి మీద అయితే స్పష్టంగా కనపడతా ఉంది. రాను ఈ పక్షుల ఆవాస కేంద్రం కూడా పక్షుల రాకపోకలు అనేది తగ్గిపోవటం అనేది రానున్న రోజుల్లో ఆ ముప్పు కూడా వాటిల్లో అవకాశాలు ఉన్నట్టుగా కూడా పర్యావరణ ప్రేమికులు కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ కొల్లేరుకు వచ్చే వాళ్ళలో కూడా ఈ పక్షుల ఆవాస కేంద్రానికే ఎక్కువగా వస్తారు. ఇక్కడ ఈ పర్యాటకులు కూడా, ఎందుకంటే వేరు వేరు దేశాల నుండి ఒకే చాట ఇవన్నీ కూడా పక్షులు వస్తాయి కాబట్టి వాటిని చూడటానికి వచ్చే పర్యాటకులు కూడా ప్రధానంగా ఈ పక్షుల ఆవాస కేంద్రం దగ్గరికే వస్తూ ఉంటారు. కానీ వాళ్ళ శాతం కూడా ఈ పక్షులు రాకపోతే కనుక రానైతే అది తగ్గిపోయే ప్రమాదం అయితే ఉన్నట్టుగైతే మనకి తెలుస్తోంది. ప్రధానంగా ఈ 300 ఎకరాల పరిసర ప్రాంతాల్లో కాలుష్యమవుతున్నటువంటి నీటి వల్ల ఈ పక్షులు కూడా విదేశీ జాతులు ఎన్నో జాతులు అవన్నీ కూడా చాలా ఆకట్టుకునే విధంగా ఆకర్షణీయంగా పర్యావరణ ప్రేమికులు చూడటానికి ఇక్కడికి వచ్చేవాళ్ళు. వాళ్ళు కూడా రానున్న రోజుల్లో ఈ జాతులు అనేది తగ్గిపోతే వాళ్ళు కూడా కొల్లేరు వైపు రాని పరిస్థితి అయితే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నట్టుగైతే మనకి తెలుస్తా ఉంది. ఇక ఉప్పుటేరు దగ్గర ఈ మొత్తం 67 డ్రైన్లకి సంబంధించి వచ్చిన మురుగునీరు అనేది అక్కడికి చేరుకొని ఆ తర్వాత సముద్ర తీరానికి కూడా చేరుకోవాలి. కానీ కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉప్పుటేరు దగ్గర కూడా ఉంటున్నాయి. 300 ఎకరాల్లో ఆటపాక పక్షుల కేంద్రం కేటాయించారు. అయితే ఇక్కడికి వస్తున్నటువంటి పక్షులకు కాలుష్యం నిండిన కొల్లేరులో ఆహారం కూడా దొరక్క వేట సాగించలేని పరిస్థితి వచ్చింది.
దీంతో ఆయా పక్షులు కూడా నెమ్మదిగా రాకపోకలు తగ్గిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. చుట్టుపక్కల నుంచి డ్రైన్లు నేరుగా కొల్లేరు కలపడంతో ఈ మంచినీటి సరస్సు కాస్త కలుషిత జలాలతో నిండిపోయింది. నీరు కిందకు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో దుర్వాసన కొట్టే స్థాయికి చేరింది. ఫలితంగా ఇక్కడి వాతావరణం పర్యాటకులను ఆకట్టుకోలేకపోతోందని వాదనలు వినిపిస్తున్నాయి. కొల్లేరు ఒకప్పుడు మత్స్యకారులతో కూడా కళకళలాడేది. సుమారు 1,00,000 ఎకరాలకు పైగా విస్తరించిన కొల్లేరులో వ్యవసాయం కంటే మత్స్యకారుల జీవనం ఎక్కువగా ఉండేది. అయితే రాను రాను ఎరువుల వినియోగం పెరిగిపోవడంతో పాటు విజయవాడ పరిసర ప్రాంతాల నుంచి బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు వంటి అనేక డ్రైన్లు ఇక్కడికొచ్చి కొల్లేరులో కలవడం జరుగుతోంది. దీనికి తోడు కొల్లేరు పూర్తి స్థాయిలో గుర్రపుడెక్కతో పాటు కాలుష్యంతో నిండిపోయింది. కొల్లేరు ప్రస్తుతం కాలుష్య కాసారంగా పూర్తిగా తన రూపు మార్చుకుంది. దీనికి ప్రధాన కారణం బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు వంటి సుమారు 67 డ్రైన్లు వచ్చి ఇక్కడ కొల్లేరులో కలవటమే. దీంతో 1,00,000 క్యూసెక్కులకు పైగా కలుషిత నీరు కొల్లేరులోకి చేరుతోంది. అభయారణ్యంలో 15,000 ఎకరాలకు పైగా ఆక్రమిత చెరువులతో కొల్లేరులో ఆక్వాకల్చర్ జరుగుతోంది. ఈ చెరువుల్లో వినియోగించే ఎరువులు, రసాయనాలు, విషపూరిత జలాలు కూడా నేరుగా కొల్లేరులో కలుస్తున్నాయి. అధికారిక, అనధికారిక ఆక్వాకల్చర్ వల్ల విషపూరిత రసాయనాలు, జలాలు, ఇన్లెట్, అవుట్లెట్ సదుపాయాలు లేకపోవడం వల్ల కొల్లేరు కలుషితమవుతోంది. ఒకప్పుడు మంచినీటి సరస్సుగా ఉన్నటువంటి కొల్లేరు ఏ విధంగా కాలుష్యానికి గురవుతుంది అనేది ఒకసారి పరిశీలిస్తే కనుక స్పష్టంగా మనకి తెలుస్తుంది. చూడొచ్చు మనం విజువల్స్లో. కొల్లేరు అంతా కూడా పూర్తి స్థాయిలో అంటే మెజారిటీ స్థానం అంతా కూడా ఇదే విధంగా గుర్రపు డెక్క కానీ కిక్కీస్ కానీ పేరుకుపోయిన దారుణమైన పరిస్థితికి ప్రస్తుతం చేరుకుంటుంది. ఎందుకంటే వేరు వేరు ప్రాంతాల నుండి వచ్చే బుడమేరు కానీ, రామిలేరు కానీ, తమ్మిలేరు వంటి ప్రధాన డ్రైన్లతో పాటు 67 మేజర్ మీడియం డ్రైన్లు కూడా ప్రవహించే మురుగునీరు పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాలు కానీ మిగతా మురుగునీరు అంతా కూడా సుమారు 1,00,000 క్యూసెక్కుల పైన కలుషిత నీరు కొల్లేరు వైపు వస్తూ ఉంది. మరో పక్కన అభయారణ్యంలో ఉన్నటువంటి 15,000 ఎకరాల్లో ఆక్రమిత చెరువులతో సహా ఈ కొల్లేరులో ఆక్వాకల్చర్ కూడా జరుగుతున్న పరిస్థితి. దీంతో ఈ చెరువుల్లో వినియోగించే ఎరువులు, రసాయనాలు, ఆ విషపూరిత జలాలనే నేరుగా కొల్లేరులోకి విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో ఈ అనధికారిక చెరువులు ఒకవైపున సాగు జరుగుతున్న పరిస్థితి, వాటికి ఉన్నటువంటి ఇన్లెట్ కానీ అవుట్లెట్ సదుపాయాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ సరిగ్గా లేనట్టుగా ఇప్పటికే గుర్తించిన పరిస్థితుల నేపథ్యంలో ఈ మురిగంతా పేరుకుపోవటం, అటు ఈ ఏదైతే మనకు విజువల్స్లో కనబడుతుందో ఈ కిక్కీస్ కానీ అదేవిధంగా గుర్రపు డెక్క కానీ దీన్ని తొలగించకుండా ఉండటంతో మొత్తం ఇక్కడే ఆ కలుషిత నీరు కూడా నిలిచిపోతున్న నేపథ్యంలో మత్స్య సంపద కూడా పెరగని పరిస్థితి. అవి ఇదివరకు గతంలో చాలా జాతులకు సంబంధించిన రొయ్యలు కానీ చేపలు కానీ ఇక్కడ పెంపకాలు జరిగేవి, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఈ డ్రైన్ల ద్వారా వచ్చే మురుగునీటి ప్రవాహానికి చెరువు గట్లు అడ్డంకులుగా కూడా ఏర్పడడంతో ఉప్పుటేరు మీదుగా సముద్రంలో కలవాల్సిన ఆ మురుగునీరు కూడా ముందుకు సాగని పరిస్థితి అయితే ఉంది. ఉప్పుటేరుకు కూడా రెగ్యులేటర్లు కూడా ఇంకా లేని పరిస్థితి. దీంతోనే మొత్తం కొల్లేరంతా కూడా పూర్తిగా కలుషితమయమైపోయి కాలుష్యంతో నిండిపోతున్న పరిస్థితుల నేపథ్యంలోనే దీని అంతా కూడా అటు ఒకవైపున ఆక్వా కూడా పూర్తి స్థాయిలో సాగు చేయాలంటే కూడా పూర్తి స్థాయిలో నష్టాలకి గురవుతున్న నేపథ్యంలో ఆక్వా కూడా క్రమంగా కొంత తగ్గుతున్న పరిస్థితి. ఎందుకంటే పెట్టిన పెట్టుబడికి ఈ కలుషిత జలాల వల్ల వచ్చే ఆదాయానికి ఏ సమయంలో వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలించకపోతే పెద్ద ఎత్తున నష్టాలు కూడా వస్తున్న నేపథ్యంలోనే ఈ వ్యాపారం కూడా ఆక్వాకల్చర్ కూడా తగ్గుతున్న పరిస్థితి. ఇంత పెద్ద ఎత్తున ఈ కొల్లేరులో పెరుగుతున్నటువంటి ఆ గుర్రపు డెక్క కానీ కిక్కీస్ కానీ ఆ కలుషిత నీరుని తొలగింపు కానీ ఇవన్నిటికీ సంబంధించి పరిష్కార మార్గం కనుగొంటేనే ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని చెప్పి అయితే స్థానిక వాసులు కూడా చెప్తున్నారు. కొల్లేరు అంటేనే ఆక్వాకల్చర్కు పెట్టింది పేరు. ఇక్కడ ఉన్నటువంటి సుమారు 77,000 ఎకరాలకు పైగా ఆక్వా సాగు జరుగుతుంది. ఆక్వా సాగుతో పాటు విడుదలవుతున్న వ్యర్థ రసాయనాలు, కాలుష్యం కూడా కొల్లేరును నాశనం చేస్తున్నాయి. దీంతో కొల్లేరులో వన్యప్రాణులు, సహజ మత్స్య సంపద, వలస పక్షులకు కూడా తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఇక్కడ పర్యావరణాన్ని కాపాడాలని సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. ఇటీవలే సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర సాధికారత కమిటీ కొల్లేరులో పర్యటించి అక్కడ అక్రమ చెరువులను నియంత్రించడంతో పాటు సహజ సిద్ధంగా కొల్లేరు ప్రవాహాన్ని పునరుద్ధరించాల్సిన అవసరాన్ని కూడా నివేదికలో తెలిపింది. ప్రకృతి సిద్ధమైనటువంటి కొల్లేరు
పూర్తి స్థాయిలో ఆక్వా సాగుతో నిండిపోయిన పరిస్థితి. చాలా వరకు కూడా ఆక్రమణలకు కూడా వేల ఎకరాలు గురైన పరిస్థితి. ఇక్కడ నివసిస్తున్న వారిలో మెజారిటీ శాతం అంతా కూడా ఈ ఆక్వా మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆక్వా సాగుకు సంబంధించి కూడా రసాయనాలను, ఎరువులను పెద్ద ఎత్తున వాడటం వల్ల కూడా ఈ స్థానికంగా ఉన్నటువంటి కొల్లేరు కూడా కలుషితం అవుతున్న పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి భూములు ఏదైతే ఉన్నాయో ఆ భూములు కూడా చౌడబారే పరిస్థితికి కూడా చేరుకుంటున్న పరిస్థితి కూడా తలెత్తింది. ఎందుకంటే ఇక్కడ వాటి ఫలితం కూడా స్పష్టంగా కనపడుతుంది. వన్యప్రాణులు కానీ సహజంగా పెరగాల్సిన మత్స్య సంపద కూడా ఇక్కడ తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి ప్రస్తుతం కొల్లేరు కాలుష్యం వల్ల అయితే ఈ ఆక్వాకల్చర్ వేల ఎకరాల్లో చేయటం కూడా కొంత ఈ కలుషితం అవటానికి, ఈ సహజమైనటువంటి మత్స్య సంపద పెరగకుండా ఉండటానికి కూడా ఒక కారణంగా మారింది. కొల్లేరు పరిసరాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో నివసించే ప్రజలకు నీటి కొరత కూడా ఏర్పడింది. దీంతోనే కాకినాడకు చెందిన ఒక వ్యక్తి ఈ మొత్తం ఈ కొల్లేరు వ్యవహారం మీద సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఆ ఫిర్యాదు మీద గత ఏడాది డిసెంబర్ 11న సుప్రీంకోర్టు కూడా కొల్లేరు పరిరక్షణ మీద ఒక ఉత్తర్వులు జారీ చేసింది. వన్యప్రాణులకు ప్రమాదంగా మారిన ఆక్రమణలు ఏదైతే ఉన్నాయో వాటిని తొలగించి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలి. అదేవిధంగా మత్స్యకారులు వీళ్ళందరూ కూడా వీళ్ళ జీవనోపాధి ఇక్కడ అదే కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఆటంకం కలగకుండా చేయాలని కూడా ఆదేశాలు కల్పించింది. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ డ్రైన్ల ద్వారా వచ్చే మురుగునీరు కొల్లేరులో కలవకుండా చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ రాష్ట్రం చేపట్టిన ఈ చర్యలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి వాటిని తెలుసుకునేందుకు ఒక నివేదికని సిద్ధం చేయడానికి ఈ ఏడాది జూలైలోనే 5 సభ్యులతో కూడిన కేంద్ర సాధికారిత కమిటీ కూడా కొల్లేరులో పర్యటించింది. ప్రభుత్వానికి పలు సూచనలు చేసి కొల్లేరు చుట్టూ ఉన్నటువంటి ఆక్రమణలు నియంత్రించాలని, సహజంగా ఏర్పడిన ఈ కొల్లేరు నీటి ప్రవాహాన్ని పునరుద్ధరించి వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం సామర్థ్యాన్ని పెంచాలి, మత్స్యకారులకు ప్రత్యామ్నాయ జీవన మార్గాలను కల్పించాలనే అంశాలతో కూడిన నివేదికను కూడా అటు సుప్రీంకోర్టుకు కూడా అందించిన నేపథ్యంలో వేల ఎకరాలు ఇప్పుడు మనం చూస్తున్నది కూడా కొల్లేరులో ఒక ప్రాంతం వేల ఎకరాల్లో చేపల చెరువులు కానీ, రొయ్యల చెరువులు కానీ ఇదే విధంగా సాగు చేస్తున్న పరిస్థితి. ఇందులో అధికారికం కొన్ని, అనధికారికం కూడా వేల ఎకరాల్లో ఉంది. ఆదాయం, జీవనోపాధికి ఇదే ప్రధాన మార్గం కావడంతోనే ఆదాయం కోల్పోకుండా ఉండాలంటే మత్స్య సంపదని పెంచేందుకు ఎరువుల వాడకం మితిమీరని రీతిలో వాడిన నేపథ్యంలోనే ఇక్కడ కాలుష్యం ఆ భూములకు కూడా వ్యాపించిన పరిస్థితి కూడా ఉంది. ఇక పూర్తి స్థాయిలో దీని మీద నివేదిక కూడా పరిరక్షణ ఎవరైతే సుప్రీంకోర్టు ఆదేశాలతో కమిటీ పర్యటించడం, నివేదికను కూడా ఇవ్వటం జరిగింది. కొల్లేరును మళ్లీ పూర్తిస్థాయి మంచినీటి సరస్సుగా మార్చేలా ప్రయత్నాలు చేయాలని ప్రభుత్వాన్ని స్థానికులు కోరుతున్నారు. కొల్లేరును కాలుష్యరహితంగా మార్చడానికి ఎన్నో ప్రతిపాదనలు వచ్చాయి. అయితే ఏవీ అమలు కాకపోవడంతో ఇప్పటికీ అదే పరిస్థితి ఉంది. దీనికి తోడు ఆక్వా చెరువుల పరిస్థితిని మరింత విషమింపజేస్తున్నాయి. ఆటుపోటు సమయంలో సముద్ర నీరు వెనక్కు రావడం కొంతవరకు సమస్యగా మారింది. ఉప్పుటేరు నుంచి మురుగు జలాలు 50 కిలోమీటర్లు ప్రయాణించి సముద్రంలో కలుస్తాయి. ఉప్పుటేరుకు సంబంధించి అనేక ప్రతిపాదనలు చేసినా అవి ఆచరణలోకి రాకపోవడంతో సమస్య పరిష్కారం జరగడం లేదు. ఫలితంగా ఈ ప్రాంతంలో కొంత భాగం చౌడు భూమిగా మారుతోందని ఆందోళనలున్నాయి. కొల్లేరు కాలుష్యమయంగా మారటానికి ప్రధాన కారణమైనటువంటి డ్రైన్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చివరికి చేరేది ఈ ఉప్పుటేరు దగ్గరే. ఉప్పుటేరు దగ్గర ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచే సుమారు 50 కిలోమీటర్ల వరకు ప్రయాణించి ఈ 67 డ్రైన్ల నుండి వచ్చినటువంటి మురుగునీరు అంతా కూడా ఈ ఉప్పుటేరు దగ్గర నుంచి 50 కిలోమీటర్ల పైన ప్రయాణించి సముద్రంలో కలుస్తాయి. అయితే ఈ ఉప్పుటేరు దగ్గర అనేక ప్రతిపాదనలు కూడా రెగ్యులేటర్ నిర్మించడానికి సంబంధించి కూడా గతంలో చేసిన పరిస్థితి. అయితే అవి ఆచరణలోకి రానప్పటికీ కూడా కొల్లేరులో నవంబర్ నుంచి అదేవిధంగా జూలై మధ్య నీటి ప్రవాహం తగ్గుతూ ఉంటుంది. ఆ సమయంలో సముద్రపు ఆటుపోట్లు కూడా పెరిగి సముద్రపు ఉప్పు నీరు కూడా ఉప్పుటేరు ద్వారా కొల్లేరులోకి వస్తున్న పరిస్థితి అయితే గత కొన్నాళ్ళుగా జరుగుతూ ఉంది. దానివల్ల కూడా కొల్లేరుతో పాటు కృష్ణా గోదావరి డెల్టాల ఆయకట్టులో ఉన్నటువంటి కొంత భాగం చౌడి భూమిగా మారుతుందని కూడా పర్యావరణ ప్రేమికులైతే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఉప్పుటేరు మీద 3 ప్రాంతాల్లో రెగ్యులేటర్ నిర్మించాలనే అవసరాన్ని కూడా గతంలోనే గుర్తించారు. కొల్లేరు నీటితో ఎప్పుడు కూడా కలకల్లాడాలంటే రెగ్యులేటర్ నిర్మాణం తప్పనిసరి అని కూడా
గతంలో ప్రభుత్వానికి మిత్రా కమిటీ కూడా సూచించింది. మత్స్యకారుల జీవనోపాధికి ముప్పు లేకుండా 5 అడుగుల లోతులో 32 టీఎంసీల నీరు నిల్వ ఉండాలని కూడా కమిటీలు కూడా సూచించాయి. అయితే గత ప్రభుత్వం ఉప్పుటేరు మీద రెగ్యులేటర్ నిర్మించడానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసిన అవి ఆచరణలోకి రాని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మొత్తం ఎగువ ప్రాంతాల నుండి వస్తున్నటువంటి ఈ డ్రైన్ల ద్వారా వస్తున్న మురుగునీరు అంతా కూడా ఎప్పటికప్పుడు ముందుకు ప్రవహించి సముద్రంలో కలిసిపోతే కనుక కొల్లేరు కాలుష్యం నుండి కొంత బయటపడే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. అటు తమ్మిలేరు కానీ, రామిలేరు కానీ, బుడమేరు కానీ వస్తున్నటువంటి ఆ ప్రధాన వాగులకు సంబంధించినటువంటి మురుగునీరు అంతా కూడా ఈ ఉప్పుటేరు సమీప ప్రాంతాల్లో రోజుల తరబడి నిలిచిపోవడంతో కూడా కాలుష్యం రోజు రోజుకి పెరిగిపోతున్న పరిస్థితి చూడొచ్చు. ఇప్పుడు ఉప్పుటేరు దగ్గర నుంచి సముద్రం వెళ్లే మార్గం దగ్గర మనం ఉన్నాము. ఇది ఎండింగ్ పాయింట్ గా చెప్పొచ్చు కొల్లేరుకి. ఇక్కడ చుట్టుపక్కల ఆ ఉప్పుటేరు వెళ్లే మార్గంలో కూడా చుట్టుపక్కల చూడొచ్చు పెద్ద ఎత్తున గుర్రపు డెక్క కానీ, కిక్కీస్ కానీ పెద్ద ఎత్తున పేరుకుపోయిన పరిస్థితి. వాటిని ఎప్పుడైనా కొల్లేరుకు ముంపులాగా పెద్ద ఎత్తున బుడమేరు నీరు వచ్చిన సమయంలో మాత్రమే ఆ గుర్రపు డెక్క తొలగిస్తారు. ఇటీవల ఆ బుడమేరు కూడా పూర్తి స్థాయిలో ముందుకి పెద్ద ఎత్తున ఉధృతంగా ప్రవహించిన సమయంలో కూడా విజయవాడ నగరం కూడా మునిగిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అటు కొల్లేరులోకి బుడమేరు కలిసే ప్రాంతం ఏదైతే ఉందో అది ఉప్పుటేరు దగ్గరే ఉంటుంది. ఆ ఉప్పుటేరు నుంచి అన్ని డ్రైన్లు కూడా వేరు ప్రాంతాల నుంచి వచ్చే డ్రైన్లన్నీ కూడా నేరుగా సముద్రంలో కలిస్తే, కానీ ఇక్కడ ఆ రెగ్యులేటరీ నిర్మాణము జరగలేదు. మరోవైపు ఎప్పటికప్పుడు ఆ వచ్చిన డ్రైన్ల నుండి వచ్చిన నీరు సముద్రంలోకి వెళ్లకుండా అడ్డుపడుతున్నటువంటి గుర్రపు డెక్కను కానీ దీన్ని తొలగించే పనులు కూడా చేయకపోవటం వల్లే ఆ కాలుష్యం కూడా పెరిగిపోతున్న పరిస్థితి. అదే రెగ్యులేటర్ నిర్మాణం జరిగితే ఆ కొల్లేరు ప్రాంతం అంతా కూడా ఎప్పటికప్పుడు నీళ్లతో అది కలకల్లాడుతూ ఉంటుంది. విదేశీ జాతుల పక్షులు కూడా వచ్చి అక్కడ ఉండటానికి వీలుంటుంది. మత్స్యకారులు కూడా ఏడాది పొడవునా కూడా వేట సాగించడానికి అనువుగా ఉంటుంది. కాలుష్యం తగ్గించడానికి కూడా అవకాశం ఉంటుందనే నిపుణుల కమిటీ అభిప్రాయాలను ప్రభుత్వం ఏ విధంగా ఆచరణలోకి తెస్తుంది అనేది ఇప్పుడు కొల్లేరు వాసుల ముందు ఒక ప్రశ్నగా ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అయితే పూర్తి స్థాయిలో ప్రవాహం లేకపోవడంతో పాటు గుర్రపు డెక్క నిలిచిపోవడంతో మురికి నీరు ఎక్కడికక్కడ ఉండి కాలుష్యం అక్కడే ఉంటోంది. సముద్రపు నీరు కూడా ఒక్కొక్కసారి వెనక్కి తినడం వల్ల ఆ నీరు కూడా వెనక్కి వచ్చి కొల్లేరులో కలుస్తోంది. దీంతో ఉప్పుటేరుపై రెగ్యులేటర్ నిర్మించాలని గతంలోనే ప్రతిపాదనను సిద్ధం చేసినా అవి ఆచరణలోకి మాత్రం ఇంతవరకు రాలేదు. ఫలితంగా కొల్లేరు కాలుష్య కాసారంగానే కొనసాగుతోంది.